జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ ఇవాళ గాంధీ జయంతి జరుపుకుంటున్న అందరికి కూడా కొన్ని చరిత్రలు మనకు తెలియాలి. అసలు గాంధీ జయంతి జరుపుకోవాల్సిన అవసరం ఉందా లేదా కూడా ఈ వీడియో చూసిన తర్వాత మీరే చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రనే తప్పుగా రాసింది. అలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటే వాళ్ళ చరిత్ర వాళ్ళు గొప్పగా రాసుకోవడంలో తప్పులేదు కదా. ఇది ఎందుకు చెప్తున్నానో ఈ వీడియో పూర్తిగా చూడండి. 1956లో క్లెమెంట్ అట్లే అని బ్రిటన్ ప్రధాని మనకు ఇక్కడికి వస్తే బెంగాల్ గవర్నర్, అప్పట్లో ఉన్న బెంగాల్ గవర్నర్ ఆయన ఒక ప్రశ్న అడిగాడు. అహింస, సత్యం వీటి ఆధారంగానే మీరు ఈ దేశాన్ని, భారత్ని వదిలి వెళ్ళిపోయారా అని బెంగాల్ గవర్నర్ క్లెమెంట్ అట్లేని అడిగితే ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే క్లియర్గా చెప్పిండు. మేము ఆయన చెప్తే ఆయన బెదిరిస్తే పోయింది కాదు, మేము సుభాష్ చంద్రబోస్ ఒక ఇండియన్ ఆర్మీని, INS ఇండియన్ నేషనల్ ఆర్మీని తయారు చేసిండు, దాన్ని చూసి భయపడి వెళ్ళిపోయినాం. ఎందుకంటే 1942లో జపాన్కు బ్రిటిష్ వాళ్లకు యుద్ధం జరిగితే బ్రిటిష్ వాళ్ళు జపాన్ చేతిలో ఓడిపోతే మన ఇండియన్ సైన్యం బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉన్నది కాబట్టి మన భారత సైన్యాన్ని మలేషియా, బర్మా, సింగపూర్ లాంటి జైల్లో బంధించడం జరిగింది 60,000కు పైగా. ఆ సైన్యాన్ని ఒక 2 సంవత్సరాల తర్వాత సుభాష్ చంద్రబోస్ వెళ్ళి జపాన్ని రిక్వెస్ట్ చేసి రిటర్న్ తీసుకొచ్చి ఆ సైన్యాన్ని మాకు ఇస్తే మా స్వతంత్రం తెచ్చుకోవడానికి వాళ్ళని ఉపయోగించుకుంటాము అంటే జపాన్ ఒప్పుకుంటే ఆ 60,000కు పైగా మంది సైన్యాన్ని మనం తీసుకొచ్చి ఒక ఆర్మీగా తయారు చేసింది. ఈ ఆర్మీ ఏం చేసిందంటే బ్రిటిష్ వాళ్ళకు అపనమ్మకాన్ని తీసుకొచ్చింది. మా పక్కనే ఉండి మమ్మల్ని కూడా ఎప్పుడు చంపేస్తారేమో భారత్ సైన్యము అని చెప్పి ఆ బ్రిటిష్ వాళ్ళలో ఉంటూనే భారత్కు సహకారం చేసింది. కాబట్టి వీళ్ళు ఎప్పుడైనా మాకు ప్రమాదమే అని చెప్పి భయపడి వెళ్ళిపోయింది. బ్రిటిష్ వాళ్లకు గాంధీకి అనుసంధానం ఏం జరిగిందంటే బ్రిటిష్ వాళ్ళు మేము స్వతంత్రంగా వదిలేసి వెళ్ళిపోతున్నామని చెప్పింది. గాంధీ ఏం చేశాడు, అహింసా సత్యం వల్ల మేము సాధించినామని కాంగ్రెస్ చెప్పుకోవడం జరిగింది. బ్రిటిష్ వాళ్ళు మేము పారిపోయాము అని చెప్పుకోవడానికి వీలు కాదు కాబట్టే ఇలా స్వతంత్రంగా మేమే వెళ్ళిపోతున్నామని చెప్పడం జరిగింది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మన తెలంగాణ వాసులు గాంధీకి అంతగా రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆయన జనవరి 30, 1948 సంవత్సరంలోనే చనిపోయిండు. అంటే మనకు తెలంగాణకు ఏదైతే స్వతంత్రం వచ్చిందో సెప్టెంబర్ 17, 1948లో మనకు స్వతంత్రం వచ్చింది. ఆయన ఉంటే ఈ తెలంగాణలో స్వతంత్రం వచ్చేది కాదు, నిజాం కాళ్ళ కింద ఉండేవాళ్ళం. ఎందుకంటే గాంధీ క్లియర్గా చెప్పేది, మీకు పోకిరి సినిమాలో ఒక సీన్ ఉంటుంది, గిల్లించుకోవాలి, కొరికితే కొరికించుకోవాలి అని. ఆ సీన్ రిపీట్ చేసిండు. అంటే అప్పుడున్న గాంధీ ఏం చేసిండంటే మైనారిటీలు కొట్టినా చంపినా మన ఇళ్లలోకి వచ్చి మన ఆడవాళ్ళని మానభంగం చేసినా ఎదురు తిరగొద్దు, యుద్ధం చేయొద్దు అని చెప్పి ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. ఆయనే గాంధీ బతికి ఉండింటే ఈ నిజాంకు, మైనారిటీకి సపోర్టింగ్గా ఉంటుండే కాబట్టి మనకు స్వతంత్రం వచ్చేదే కాదు. కాబట్టి ఈ చరిత్ర మీరు క్లియర్గా తెలుసుకోండి. సుభాష్ చంద్రబోస్ వల్ల స్వతంత్రం వచ్చింది, సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్ల మన తెలంగాణకు స్వతంత్రం వచ్చింది. అసలు గాంధీ చరిత్రని ఈ కాంగ్రెస్ వాళ్ళు గొప్పగా హైప్ చేసిండ్రు కానీ పుస్తకాల్లో తప్పుగా ఎక్కించిండ్రు. కానీ నిజమైన చరిత్ర తెలిస్తే అసహ్యించుకోవడం ఎక్కువైపోతుంది. ఎందుకంటే బట్టలు ఇప్పేసి ఆడవాళ్ళ పక్కన పడుకొని మేము మా లోపల ఉన్న కామశక్తి కరెక్ట్గా ఉందా లేదా, అసలు నేను తట్టుకోగలుగుతానా లేదా, నాలోని శక్తిని నేను చూపించుకోగలుగుతానా లేదా, వర్జిన్గా ఉండగలుగుతానా లేదా అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి మహిళలతో కొన్ని అశ్లీల చర్యలు చేసిన చరిత్ర చూస్తే ఎంత తిట్టుకుంటామో, ఎంత అసహ్యించుకుంటామో ఒకసారి ఆలోచన చేసి వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. మీ సపోర్టింగే, మీ షేరింగే నాకు ఇంకొన్ని వీడియోస్ చేయడానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ టు ఆల్. జై శ్రీరామ్.